చూస్తున్నారు అమ్మ మీరు రేవంత్ రెడ్డి పరిపాలన విధానంలో మీకు అందిన పథకాలు ఏంటి, అసలు అందిన లాభం ఏంటి? మాకు ఒకటి అందలేవమ్మా. సన్న బియ్యం కూడా సన్న బియ్యం ఉన్నాయన్న బాగాలేవమ్మా అవి. ఎందుకు చాలా మంది కొంచెం మేము అవే తింటున్నాం, చెప్తున్నా మొత్తం పుచ్చులు. మేము అవే తింటాం కాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు సన్న బియ్యం ఏం లేకుండే కదా. అవి బాగుండమ్మా. అవి దొడ్డు బియ్యం అన్నా పర్లేవు, అవి బాగానే ఉండే. ఇప్పుడు సన్న బియ్యం ఏంటంటే మొత్తం పురుగులు అవి ఉన్నాయి. అవి సన్న బియ్యం అని ఏం చేస్తారు, అమ్ముకుంటారు. అమ్ముకున్న వాళ్ళకంటే పర్వాలేదని మేమైతే అమ్మమ్మ తినేస్తాం, అవే తింటాం. లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి మేము అవే తింటాం. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన ఎట్లుందే, ఇప్పుడు ఎట్లుందమ్మా? అప్పుడు పర్వాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు. కొంతమంది కన్నా డ్యూటీలు ఇచ్చిండు, కొంతమంది కన్నా వేసిండు. ఇప్పుడు ఎవరికి డ్యూటీలో లేదు, ఎవరికి ఏం సాయం చేయలేదు. చేసే వాళ్ళు చేసేవాళ్ళు, మాకైతే అస్సలు ఏం చేయలేదు. ఈ బోడవన్న వినాయక నారికి ఏం చేయలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బై ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ వస్తుంది అంటారు? మైలసీరా తెలంగాణ వస్తుంది. ఎందుకు తెలంగాణ వస్తుంది? ఆయన కొంచెం మంచి చేసుకుడు, మంచి చేసేమనుకో ఇక్కడ వేసిరు. ఇప్పుడు ఆయనకు ఏనని చాలా మంది అనుకుంటున్నారు, తెలంగాణ వస్తుందని చెప్తున్నారు. చూస్తున్నారు అమ్మ మీరు రేవంత్ రెడ్డి పరిపాలన విధానంలో మీకు అందిన పథకాలు ఏంటి, అసలు అందిన లాభం ఏంటి? మాకు ఒకటి అందలేవమ్మా. సన్న బియ్యం కూడా సన్న బియ్యం ఉన్నాయన్న బాగాలేవమ్మా అవి. ఎందుకు చాలా మంది కొంచెం మేము అవే తింటున్నాం, చెప్తున్నా మొత్తం పుచ్చులు. మేము అవే తింటాం కాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు సన్న బియ్యం ఏం లేకుండే కదా. అవి బాగుండమ్మా. అవి దొడ్డు బియ్యం అన్నా పర్లేవు, అవి బాగానే ఉండే. ఇప్పుడు సన్న బియ్యం ఏంటంటే మొత్తం పురుగులు అవి ఉన్నాయి. అవి సన్న బియ్యం అని ఏం చేస్తారు, అమ్ముకుంటారు. అమ్ముకున్న వాళ్ళకంటే పర్వాలేదని మేమైతే అమ్మమ్మ తినేస్తాం, అవే తింటాం. లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి మేము అవే తింటాం. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన ఎట్లుందే, ఇప్పుడు ఎట్లుందమ్మా? అప్పుడు పర్వాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు. కొంతమంది కన్నా డ్యూటీలు ఇచ్చిండు, కొంతమంది కన్నా వేసిండు. ఇప్పుడు ఎవరికి డ్యూటీలో లేదు, ఎవరికి ఏం సాయం చేయలేదు. చేసే వాళ్ళు చేసేవాళ్ళు, మాకైతే అస్సలు ఏం చేయలేదు. ఈ బోడవన్న వినాయక నారికి ఏం చేయలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బై ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ వస్తుంది అంటారు? మైలసీరా తెలంగాణ వస్తుంది. ఎందుకు తెలంగాణ వస్తుంది? ఆయన కొంచెం మంచి చేసుకుడు, మంచి చేసేమనుకో ఇక్కడ వేసిరు. ఇప్పుడు ఆయనకు ఏనని చాలా మంది అనుకుంటున్నారు, తెలంగాణ వస్తుందని చెప్తున్నారు.